హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ తెలుగు టెక్. ఇక స్టార్ట్ చేద్దామా? మొదటిగా మనం మాట్లాడుకునే ఫోన్ రియల్మీ నార్జో 100X 5G. ఇది రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేప్పటికి స్టార్టింగ్ 18,499 నుంచి స్టార్ట్ అవుతుంది. లుకింగ్ కూడా గుడ్, చూడడానికి కూడా స్టైలిష్గా కనబడుతుంది. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో 6.8 ఇంచెస్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది IPS LCD డిస్ప్లే, అమోల్ డిస్ప్లే అయితే కాదు. అలాగే 144 హెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, హై రిఫ్రెష్ రేట్ అనమాట. అలాగే 1200 నిట్స్ బ్రైట్నెస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఈ బడ్జెట్ ఫోన్లో 144 హెడ్జ్ అనేది ఓకే, గేమింగ్స్కి వాటికి స్మూత్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెసర్ సంగతికి వచ్చేప్పటికి దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అనేది యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ ఎక్కువగా బడ్జెట్ ఫోన్లో యూజ్ చేస్తున్నారు. మనం రీసెంట్గా 15,000 to 20,000 మొబైల్స్లో ఈ ప్రాసెసర్ అనేది చూడొచ్చు. ఓకే, ఇది డైలీ యూజ్ చేయడానికి, నార్మల్ గేమింగ్స్కి వాటికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చేప్పటికి దీంట్లో 50 MP డ్యూయల్ కెమెరా వాడుతున్నారు. 50 MP అన్నది మెయిన్ కెమెరా, 2 MP అన్నది సెకండరీ కెమెరా. అలాగే సెల్ఫీ కోసం ఫ్రంట్ సైడ్ 8 MP అన్నది యూజ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో బిగ్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు, 8000 mAh. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వన్ సింగిల్ ఛార్జ్ ప్రకారం 3 days యూజ్ చేయొచ్చని మెన్షన్ చేస్తుంది. ఇట్ ఈస్ గుడ్. బడ్జెట్ ఫోన్లో 8000 అన్నది ఓకే. రీసెంట్గా మనం చూస్తే అన్ని మొబైల్లో బ్యాటరీ కెపాసిటీ అన్నది పెంచుతున్నారు. అలాగే ఈ ఫోన్ వచ్చి 8.8 mm స్లిమ్తో ఉంటుంది. నెక్స్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే వీళ్ళు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, బడ్జెట్లో ఈ 45 వాట్స్ అన్నది ఓకే. నెక్స్ట్ ఫోన్ బాడీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో IP65 ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వాటర్ డ్రాప్ రెసిస్టెన్స్ కింద మిలిటరీ గ్రేడ్ అనేది యూజ్ చేస్తున్నారు. రీసెంట్గా అన్ని ఫోన్లలో ఈ మిలిటరీ గ్రేడ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇదేంటంటే 1.5 మీటర్స్ నుంచి డ్రాప్ చేసినా కానీ మనకి ఫోన్ విత్ స్టాండ్ అవుతుంది. అందుకే రీసెంట్గా అన్ని ఫోన్లలో ఈ మిలిటరీ గ్రేడ్ అనే సర్టిఫికేట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ నార్జో 100X ఫోన్ ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఫోన్ IQ Z11 Lite. ఇది అమెజాన్లో 24th జూలైన లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ డీటెయిల్స్కి వెళ్తే డిస్ప్లే చూసుకుంటే ఈ ఫోన్ అనేది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1200 నైట్స్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెసర్ సంగతికి వస్తే వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. మిడ్ రేంజ్ మొబైల్లో మనం ఈ ప్రాసెస్ చూడొచ్చు. అలాగే వీళ్ళు డైనమిక్ లైటింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ లైట్ ఇండికేషన్ అన్నది మీకు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫోన్స్ కానీ మెసేజ్ వచ్చినప్పుడు ఈ కలర్ అనేది ఇండికేషన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు 6500 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఛార్జింగ్ చూసుకుంటే వీళ్ళు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 15,000 to 20,000 బడ్జెట్లో మొబైల్లో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నది ఓకే. నెక్స్ట్ ఈ ఫోన్ అన్నది 2 కలర్స్లో అవైలబిలిటీ ఉంది. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మనం 24th వరకు వెయిట్ చేయాలి. ఇది అమెజాన్లో లాంచ్ అవ్వబోతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఫోను టెక్నో క్యామన్ 50 అల్ట్రా. ఇది అమెజాన్లో రిలీజ్ అయింది ఆల్రెడీ. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి 36,999. అలాగే ఇది ఫస్ట్ సేల్స్ వచ్చేప్పటికి 21st జూలైన సేల్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ స్పెసిఫికేషన్కి వచ్చేప్పటికి మొదటిగా డిస్ప్లే సంగతికి వచ్చేప్పటికి వీళ్ళు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తున్నారు. ఇది 1.5K రిజల్యూషన్తో వస్తుంది. అలాగే 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్కి వచ్చేప్పటికి వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ అనే ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చేప్పటికి వీళ్ళు 50 MP సోనీ లెన్స్ యూజ్ చేస్తున్నారు. అలాగే ఇంకో 50 MP వచ్చేప్పటికి 3x టెలిఫోటో కెమెరా అనేది యూజ్ చేస్తున్నారు. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యూజ్ చేస్తున్నారు. ప్లస్ మైక్రో లెన్స్ కూడా 8 MP అనేది యూజ్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు 6500 mAh బ్యాటరీని యూజ్ చేస్తున్నారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం 45 వాట్స్ అనేది వాడుతున్నారు. నెక్స్ట్ బాడీ విషయానికి వస్తే ఇది IP69K 69 అండ్ IP68 అండ్ IP66 యూజ్ చేస్తున్నారు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం. ఈ ఫోను 30 minutes వరకు వాటర్లో విత్స్టాండ్ అవుతుంది. అలాగే బాయిల్ టెంపరేచర్ వచ్చేప్పటికి 80 degrees Celsius వరకు ఈ ఫోన్ అనేది విత్స్టాండ్ అవుతుంది అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ కలర్ కోడ్కి వచ్చేప్పటికి ఈ ఫోన్ అనేది 3 వేరియంట్స్లో వస్తుంది. ఈ ఫోటోలో మెన్షన్ చేసినట్టుగా ఈ 3 వేరియంట్లో ఈ ఫోన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే అమెజాన్లో ఈ ఫోన్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఫోను మోటరోలా ఎడ్జ్ 70 Max. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయింది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటి 49,999.
ఫస్ట్ సేల్స్ వచ్చేప్పటికి 20th జూలైన స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్కి వచ్చేప్పటికి మొదటిగా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో 6.8 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఓ డిస్ప్లే అనేది యూజ్ చేస్తున్నారు. అలాగే ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇలా పీక్ బ్రైట్నెస్ వచ్చేప్పటికి 7000 నిట్స్ అని ఇచ్చారు. అలాగే వీళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అనేది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఇది మోర్ పవర్ఫుల్ ప్రాసెసర్. అలాగే కెమెరా విషయానికి వచ్చేప్పటికి వీళ్ళు 50 MP మెయిన్ కెమెరా వాడుతున్నారు. ఇది సోనీ లెన్స్తో వస్తుంది GTR 710తో. అలాగే 2 MP అనేది సెకండరీ కెమెరా కింద వాడుతున్నారు. అలాగే ఫ్రంట్ వచ్చేప్పటికి సెల్ఫీ కోసం 32 MP కెమెరా అనేది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మాసివ్ 7100 mAh బ్యాటరీ అన్నది యూజ్ చేస్తున్నారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 90 వాట్స్ యూజ్ చేస్తున్నారు టర్బో ఛార్జర్. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కోసం 25 వాట్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అలాగే బాడీ విషయానికి వస్తే వీళ్ళు అల్యూమినియం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తున్నారు. అలాగే మిలిటరీ గ్రేడ్ కూడా సర్టిఫికేట్ ఉంది దీనికి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 7i గొరిల్లా గ్లాస్ అనేది యూజ్ చేస్తున్నారు. ఈ ఫోన్ వచ్చేప్పటికి 3 వేరియంట్లో ఉంటుంది. ఈ ఫోటోలో చూపించిన విధంగా 3 వేరియంట్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఇలా గ్లాస్ డిజైన్ వాడుతున్నారు బ్యాక్ సైడ్ విత్ అల్యూమినియం ఫ్రేమ్స్. మోర్ డీటెయిల్స్ కోసం ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఆసెస్ నుంచి ప్యాడ్ అనేది రిలీజ్ అవబోతుంది. ఇది 6th ఆగస్ట్ను రిలీజ్ చేయబోతున్నారు. ఆసెస్ రీసెంట్గా మళ్ళీ ప్యాడ్స్ రిలీజ్ చేయబోతుంది ఆండ్రాయిడ్వి. ఇంకా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు 12.2 ఇంచెస్ OLED డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది 2.8K రెజల్యూషన్తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 2000 నిట్స్ అనేది బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అనే ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. ఇది హై ఎండ్ ప్రాసెసర్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే వీళ్ళు బ్యాక్ సైడ్ 13 MP కెమెరా యూజ్ చేస్తున్నారు. అలాగే వీడియో కాల్ కోసం ఫ్రంట్ సైడ్ 5 MP ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు 9000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందని మెన్షన్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత అన్నది వీళ్ళు మెన్షన్ చేయలేదు, అదే ఎన్ని వాట్స్ అన్నది. నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది. అలాగే మీరు ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళు 1 TB వరకు మైక్రో SD స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు పెన్ కావాలంటే యాసిస్ పెన్ 2.0 అనేది ఉన్నది. అలాగే బ్లూటూత్ కీబోర్డ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాస్ట్ ఎంత ఏంటి అన్నది మనం ఇంకా రిలీవ్ చేయలేదు, దానికోసం మనం 6th ఆగస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మోటో ప్యాడ్ 70 గ్రూవ్. ఈ ప్యాడ్ అనేది 31st జూలైన లాంచ్ చేయబోతున్నారు. ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉంటుంది. దీనిలో మెయిన్ వచ్చేప్పటికి వీళ్ళు మొదటిసారిగా 9 JBL స్పీకర్లు అనేది యూజ్ చేస్తున్నారు. అంటే బ్యాక్ సైడ్ చూస్తే 9 స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 3 వూఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఒక స్టాండ్ కూడా ఉంది. ఇది మీరు ఎటైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ వల్ల మీకు సినిమాటిక్ ఆడియో సిస్టమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేప్పటికి బోల్ట్ వారు 10 Pro అనే ఇయర్ బడ్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. వీటి స్పెసిఫికేషన్కి వచ్చేప్పటికి 32 డెసిబెల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్లూటూత్ వెర్షన్ 6.0ని దీంట్లో అప్డేట్ చేశారు. అలాగే గేమింగ్ కోసం 45 ms అల్ట్రా లో లేటెన్సీ అనేది యూజ్ చేస్తున్నారు. ఛార్జింగ్ విషయానికి వస్తే వీళ్ళు Type-C ప్రొవైడ్ చేస్తున్నారు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం. అలాగే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 75 hours అనేది కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేబట్టి 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 120 minutes వస్తుంది అనమాట ప్లే టైం. అంటే నియర్లీ మీరు 10 minutes ఛార్జ్ చేస్తే 2 hours కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ రెసిస్టెన్స్ కింద వీళ్ళు IPX5 అనే దాన్ని యూజ్ చేస్తున్నారు. అంటే రెయిన్ వాటర్ ఏమైనా పడినప్పుడు విత్స్టాండ్ అవ్వడం కోసం వీళ్ళు IPX5 వాటర్ రెసిస్టెన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అలాగే ఇమేజ్లో చూపెట్టినట్టుగా ఇది 3 వేరియంట్లు అయితే అవైలబిలిటీ ఉంది. అలాగే ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో రెండిట్లోనూ అవైలబిలిటీ ఉంటాయి.